బైబిల్లో మరి కొంతమంది దైవజనుల్ని దేవుడు స్వయంగా ప్రియుడు అని అన్నాడు. ఒక 4-5 ఉన్నారు, కానీ మరి ఒక దైవజనుడిని మీ మధ్యకి తీసుకొస్తాను. ఆ దైవజనుడిని దేవుడే స్వయంగా మరి నా ప్రియుడు అని అన్నాడు. మరి అలా ఎందుకన్నాడు ఆ దైవజనుడి జీవితాన్ని మనం నేర్చుకోగలిగితే, ఆ గొప్ప మరి దైవజనుడి జీవితంలో ఏ విషయాల వల్ల దేవుడు ఆయన్ని ప్రియుడు అని అన్నాడు అని మనం నేర్చుకోగలిగితే, మనం కూడా ఆ దైవజనుడిలాగా ఉండటానికి సిద్ధపడవచ్చు. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఏమంటాడు? నీవు నాకు బహుప్రియుడు అని అంటాడు. బహుప్రియుడు అన్న తర్వాత మన జీవితాలు ఏం జరిగిద్ది? అన్నీ కూడా ఏ టెన్షన్ లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఆలోచనలు మీరు లేకుండా ప్రశాంతంగా అసలు ఆరాంసే మనం ఉండగా ఆయన మనకు అన్నిటినీ సమకూర్చిపెడతాడు. సో ఇప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, ఆయనకి ప్రియులుగా ఉండగలగాలి. ఎవరినన్నాడు ఆ మాట అంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడువు గనక. చాలయ్యా. ఎవరంట? దేవునికి బహుప్రియుడుగా ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? దానియేలు. సో దానియేలు జీవితంలో నుంచి కొన్ని మరి లక్షణాలు, దానియేలుకు ఉన్నటువంటి అద్భుతమైన క్యారెక్టర్ మీకు మీ మధ్యకి తీసుకొస్తాను. యవనస్తులు ఉన్నారు కాబట్టి మరి యవనస్తుడైన మరి దానియేలుని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా విందాం. త్వరగానే ముగిస్తాను. మొత్తానికి ఈ దానియేలు నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అని మీరు ఆలోచిస్తూ వాక్యాన్ని వినండి. ఎప్పుడు కూడా వాక్యం చెప్పేటప్పుడైనా, వాక్యం వినేటప్పుడైనా హెబ్రీ 4:12 ఒక మాట ఉంది, వాక్యము 2 అంచుల వాడగలిగిన ఖడ్గమని. అంటే ఖచ్చితంగా దూసుకెళ్ళింది, హృదయాంతరంగాలకు దూసుకెళ్ళి బలము కలిగింది, శక్తి కలిగినది, లోపలికి వెళ్ళి ప్రాణాత్మలని వేరు చేసి మూలుగుల్లోకి, కాళ్ళల్లోకి, ఎముకల్లోకి, బోన్స్లోకి, బోన్ మ్యారోలోకి కూడా దూరి శోధించగలిగిన అద్భుతమైన వాక్యాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా విందాం. వింటూ ఉండగా వాక్యం మనలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు. దానియేలులోని ఏ లక్షణాలు దేవునికి బహుప్రియంగా నచ్చినవో ఆ లక్షణాలు మనకు కూడా ఉన్నాయేమో చూద్దాం. మొదటి లక్షణముగా దానియేలు గ్రంథంలోనే 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి వేడుకొనగా. ఇక్కడ దానియేలుకున్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం, మొదటి లక్షణంగా ఏం చెప్పొచ్చు అని అంటే, పవిత్రతను కోరుకున్నవాడు. ఎవరికైనా ఏదైనా మంచిగా రాసుకునే లక్షణం కనుక ఉంటే దేవుని కృపను బట్టి చక్కగా రాసుకోవాలి. మొదటి పాయింట్ ఏంది? పవిత్రతను కోరుకున్నవాడు. ఎలాంటి పవిత్రతను కోరుకున్నాడంటే, ఆయన ఎదురుగా వచ్చింది రాజభోజనం కదండి. రాజభోజనం ఎలాగుంటుందో ఒకసారి మీరు ఊహించండి. మన ఊరిలో పెద్ద గొప్ప ఆయన ఒకళ్ళు భోజనం చేస్తే, పెళ్లి చేసి భోజనాలు పెడితే అందరం వెళ్తాం. ఎందుకు వెళ్తామో తెలుసా? ఈయన దగ్గర అయితే చాలా మంచిగా రకరకాల డిష్లు పెడతారు. చేపల ఫ్రై ఉంటుంది, మరి వాటర్ మంచి చేపల ఫ్రై ఉంటుంది. ఇలా అనుకొని వెళ్తూ ఉంటాం కదా. రాజుగారి భోజనం అంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో. రాజు భోజనమైనా, రాజు భోగమైనా ఏమన్నాడు? దానివల్ల నేను అపవిత్రుడయ్యే పని అయితే అక్కర్లే, తీసవతల పడే అన్నాడండి. చూసారా కమిట్మెంట్? చిన్న విషయాల్లో మనం ఏం చేస్తాం? కాంప్రమైజ్ అయిపోతాం, పవిత్రతని కోల్పోతున్నాం. కానీ ఈయన దానియేలు, ఒక యవనస్తుడిగా దానియేలు కొన్ని లక్షణం ఏంటంటే, నేను ఒక యోధుణ్ణి, నేను అపవిత్రమైన ఈ అన్య రాజులు తినే భోజనం తిని నేను అపవిత్రపరచుకోను, నా శరీరం అపవిత్రమైపోద్ది, నేను అపవిత్రం అవుతానని రాజభోగాన్ని వద్దు, నాకు అక్కర్లేదు, తీసవతల పడే, మరి నాకు కావాలి ఊరక ఆ కూరగాయలు అవి ఏముంటాయి పెట్టే చాలు, ఆకుకూరలు అవి పెట్టే చాలు అన్నాడు. ఆ నపుంసకుల అధిపతికి డౌట్ వచ్చి, మరి అలా అయితే నువ్వు కనుక వీక్ అయిపోయి మరి బలహీనం అయిపోతే రాజు నన్ను అడుగుతాడనంటే 10 దినంలో మమ్మల్ని పరీక్షించని అంటాడు. 10 దినంలో పరీక్షించు, మేము బలహీనమైతే అప్పుడు చూద్దామని అంటాడు. తర్వాత చూస్తే వాళ్ళకన్నా వీళ్ళే బాగా బలంగాను మంచిగా తయారై కనబడతా ఉన్నారు. సరే, ఏమైనా అక్కడ దానియేలు యొక్క లక్షణం ఏంటంటే, ప్రతి విషయంలో పవిత్రతను కోరుకున్నాడండి. తినే విషయంలో కూడా ఎలా ఉంటాడని కోరుకున్నాడు? పవిత్రతను కోరుకున్నాడు. క్రైస్తవ యవనస్తులారా, మరి మనం నమ్ముకున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఆయనకున్న అతి గొప్ప లక్షణమే అతి పరిశుద్ధత కదా.
ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన పాపము చేయలేదు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అని లోకానికి సవాలు విసిరి 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇంతవరకు ఎవ్వరు కూడా ఆయన సవాల్ని స్వీకరించలేదు. ఏమండి, నిరూపించడం పక్కన పెట్టండి, స్వీకరించే దమ్ము కూడా ఎవరికి లేనంత పరిశుద్ధుడు మన దేవుడు. కానీ ఆయన కలిగిన మనం ఎలా ఉంటున్నాం? ఆయన బిడలమని క్రైస్తవులను చెప్పుకుంటున్నాం. మనం చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి పవిత్రతని కోల్పోతున్నాం కదండి. ఈ రోజున ఎంటర్టైన్మెంట్ అనే పేరుతోటి మరి ఆ టీవీలు, గోడల్లో ఫిక్స్ అయిపోయిన టీవీలు, చేతుల్లో ఫిక్స్ అయిపోయిన ఈ మొబైల్స్ మనల్ని ఏం చేస్తాయి? మన పవిత్రతని తీసేస్తున్నాయి కదా, పరిశుద్ధతని కోల్పోయేలా చేస్తున్నాయి. మనమేమో వాటిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. ఉంటే అదన్నా ఆన్లో ఉండాలి, లేకపోతే ఇదన్నా ఆన్లో ఉండాలి. ఎప్పుడు మరి ఆన్లైన్ అన్నట్టుగా ఎప్పుడు మనం లైన్లో ఉండాలి కదా. సో దాంట్లో కనబడే మరి ఇవి కూడా చూడొద్దని అంటలా, మీకు కూడా ఉంది కదా అని మీరు అంటారు, నాకు కూడా ఉంది. కానీ మరి దీంట్లో ఏం చూడాలో అవి చూడగలిగితే మంచిది. చాలా ఉండొచ్చు మనకు అనవసరం, మనకు అవసరమైన క్రైస్తవులుగా మనకు అవసరమైన చాలా విషయాలు దీంట్లో ఉంటున్నాయి. పెద్ద పెద్ద దైవజనులు చేసిన మెసేజ్లు దీంట్లో ఉన్నాయి. మంచి మంచి మీలాంటి వాళ్ళు పాటలు పాడిన పాటలు ఉన్నాయి. మరి బైబిల్ గురించి అన్ని రకాల వ్యాఖ్యానాలు దీంట్లో ఉంటాయి. మరి చక్కగా మీ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని వివరాలు దీంట్లో ఉంటాయి. మీ జాబ్స్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. చక్కగా లోకానికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ కావాల్సినంత ఉంటుంది. అంతవరకు ఉపయోగించుకుందాం, మాట్లాడాలి, ఉపయోగించుకుందాం. కానీ అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా ఉండగలగటమే. అంటే ఇలాంటి ఫోన్ ఉండాలి, దీనికి మంచి హై స్పీడ్ వైఫై మీకు ఉండాలి, అయినా జబర్దస్తుల జోలికి వెళ్ళకూడదు. అది పవిత్రత అంటే, అంతేనా? అది పవిత్రత. మీ ఇంటికి మంచిగా ఒక 30,000 రూపాయలు గోడకు ఫిక్స్ చేసి టీవీ ఉండాలి, పీకినా రాకూడదు. దానికి కూడా మంచి వీడియో కానా ఇది మంచిది చెప్పండి, మనకు తెలియదు. ఇవ్వాలి ఆ డిష్ ఉండాలి, మీకు అసలు అట్లా ఆన్ చేయకముందే అక్కడ వచ్చేటట్టు ఉండాలి. కానీ మీరు టీవీలో సినిమా పాటలు చూడకూడదు. అది పరిశుద్ధత అంటే. ఇవన్నీ లేకుండా నేను చిన్న ఫోన్ పెట్టుకొని వచ్చి ఇక్కడ అసలు చూసారా, నేను అసలు మీ జబర్దస్త్ జోన్ను, ఆ సినిమా జోన్ను, లేకపోతే అది జోన్ ఇది జోన్ అంటే మీరేమంటారు? మీకు లేదు కానీ దాంట్లో రాదు కదండి అని అంటారు కదా. దాంట్లో రాదు కదా, వస్తే చూడరా ఏందంటారు. అందుకని ఇది చూపించే అంటున్నాను. ఇది చూపించే చూడకుండా ఉండటమే పవిత్రత అంటే. అర్థమవుతుందండి? మీ పిల్లల్ని టీవీలు లేకుండా చేసి మా పిల్లలు అసలు చూడరాని బాకండి, టీవీలు పెట్టి చూడకుండా పెంచండి. టీవీలు పెట్టండి అని చూడకుండా పెంచండి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు ఎదుట భోజనం ఉందా లేదా? భోజనం లేకుండా వాళ్ళు పవిత్రంగా లేరు. రాజు భోజనం ఉంది, కానీ దానియేలు ఏమంటున్నాడు? భోజనం మీరు అక్కడ పెట్టినా తీసి అవతల పడే, నాకు అక్కర్లేదు. అది ఫిష్ ఫ్రై అవ్వచ్చు, చికెను కర్రీ అవ్వచ్చు, లేకపోతే ఏమవుతుంది, నాకు అక్కర్లా, తీసి అవతల పడేయండి. ఒక తోటకూర తీసుకురా, గోంగూర పచ్చడి చాలని అంటున్నాడు, పప్పు సాంబార్ చాలన్నాడు. ఎందుకో తెలుసా? కడుపులో బాగా కాదు. ఎందుకు? పవిత్రతని కోల్పోకూడదు, పవిత్రతను కోల్పోకూడదు. కమిట్మెంట్ చూడండి, అసలు యవనస్తుడి కమిట్మెంట్. మరి ఆలోచన చేయండి. మీరు చిన్న చిన్న విషయాల్లో కళ్ళు ఉన్నాయి కదా అని చూసేసి, లోకమంతా కూడా చాలా భయంకరంగా ఉంది కదా. ప్రియా తమ్ముడు, అక్క, చెల్లి అక్కడ కూడా లేరు, అంత చిన్నలో ఉన్నారు. సో ఎలా ఉంది ఈ రోజున లోకం ఎలా ఉంది? మీరు బయటకు వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితి. మనం క్రైస్తవ బిడ్డలముగా మిమ్మల్ని పరిశుద్ధపరిచే వాక్యము 119:9 వచనం అంటాడు, యవనస్తుడు తమ హృదయంలో ఎలా శుద్ధి చేసుకుందరు? దేవుని హృదయంలో వాక్యంతో నింపబడతా వల్లనే కదా అని అన్నాడు. అలా నింపే పనే చేస్తున్నాడు మీ పాస్టర్ గారు కూడా కదా. చక్కగా వార కూడికల్లో వాక్యం చదువుతున్నాడు, ఆదివారం వాక్యం జరుగుతుంది. అవన్నీ పోను మళ్ళీ ప్రతి నెల ఒక కూడికి పెట్టి వాక్యం మీకు వినిపింపజేస్తున్నాడు. కారణం ఏంటి? మీ యవన బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ఆలోచన చేయండి. పవిత్రంగా ఉన్నవాడు. ఇంకొక మాట మీకు చెప్పమంటారా? ఇప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరినీ ఎక్కడి నుంచి వాళ్ళు ఉన్న ఊరిలో లేరా? వాళ్ళ ఊరు నుంచి వేరే రాజు నెబుకద్నెజరు ఆయన రాజ్యం, కల్దీల రాజ్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు సొంత ఊరిలో లేడు దానియేలు. సొంత ఊరిలో ఉండి పవిత్రంగా ఉన్నాడు అంటే సరేనా అనుకోవచ్చు. ఊరు మారింది, ప్లేస్ మారింది, ఇంట్లో అమ్మ నాన్నోళ్ళు లేరు, అక్క తమ్ముడోళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. వేరుగా వేరే ఊరిలో ఉంటున్నాడు, వేరే దేశంలో ఉంటున్నాడు. అక్కడ కూడా ఏం కాపాడుకోగలిగాడు? చదువుల నిమిత్తం ఒకవేళ మీరు ఏదైనా వెళ్తున్నారేమో ఊరు, హైదరాబాద్ చదివేలో ఉన్నారా, గుంటూరు, విజయవాడ, సరే లేకపోతే మీరు ఎక్కడి నుంచి చేరాలవుతాం కూడా వేరే ఊరే కదా. వేరే ఊరిలో నువ్వు ఉన్నా, మీ అమ్మ నాన్న నీ దగ్గర లేకపోయినా, మీ అన్న అక్క మీ దగ్గర లేకపోయినా, క్రైస్తవ తమ్ముడు చెల్లి ఎలా ఉండగలగాలి?
పవిత్రంగా ఉండగలగాలి. అది పరిశుద్ధత అని కదండి. అర్థమవుతుందా? దానియేలు తన సొంత ఊరిలో లేడు, వేరే ఊరికి తీసుకెళ్లారని. వేరే ఊరికి తీసుకెళ్లారు. నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. హ్యాపీగా భోజనం చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎవ్వరు ఏమనరు. కానీ ఏం చేశాడు? నేను నా దేవుని తరపున, నేను నా దేవుని పక్షాన నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని ఆఖరికి ఆ భోజనం వల్ల అపవిత్రత పొందుతుందానేమో అని భోజనాన్నే వద్దన్న అద్భుతమైన యవనస్తుడు దానియేలు. అర్థమవుతుందండి? దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే న్యాయాధిపతి అని అర్థం. సో దానియేలు అలాంటి గొప్ప దైవజనుడిగా, యవన దైవజనుడిగా కనబడతా ఉన్నాడు. పవిత్రతని కోరుకున్న దైవజనుడు. రెండో పాయింట్ చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయం 10వ వచనం. చేయబడినని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థనాపరుడు అని అందాం. రెండో పాయింట్ ఏందో తెలుసా? ప్రార్థనాపరుడు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనాపరుడు నేను వదిలేయట్లేదు. ఇక్కడ వివరణ ఇస్తా, ప్రతి మాటకి వివరణ ఇస్తా. కొంచెం సమయమైన వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యవనస్తులారా మీకోసమే. యవనస్తులారా మీరు చాలా బలవంతులు. ఎందుకో తెలుసా? మీలో దేవుని వాక్యము నిలిచి ఉంది అని అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. మీలో వాక్యం నిలిచినంత వరకు మీరు సాతాన్ని జయించగలిగిన బలవంతులు అవుతారు. ఈ రోజున ఒక 4 బూస్టులు దాగి వెళ్ళొచ్చు మీరు, సరిగ్గా వాక్యం వింటే. జాగ్రత్త వినండి. టైం అయినా పర్లేదు, మళ్ళీ నెల దాకా పెట్టరు కదా, కాబట్టి జాగ్రత్త వినండి. సో అన్ని పాయింట్లు కరెక్ట్గా వివరించాలి. అందుకని వివరించకపోతే పెద్ద ఏం ప్రార్థన పురుడు వదిలేస్తే పెద్ద కుదరదు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఆయన ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఇట్టి శాసనము వచ్చిన తర్వాత, ఏం శాసనం అంటే అది, ఇక ఆ దేశంలో రాజుగారు తప్పితే, ఆయన పూజించే దేవతలు తప్పితే ఎవరిని ఏమాత్రం పూజించినా, దండం పెట్టినా, ఆరాధించినా తీసుకెళ్ళి చంపేయమని ఆజ్ఞ వచ్చింది అనే శాసనం వచ్చింది. ఆ శాసనం వచ్చిన జీవోపాస్ అయిన ఆ రోజే ఇంటికి వచ్చి యథాప్రకారం అని అంటే చాలా ఈజీగా క్యాజువల్గా తన ఇంట్లోకి పోయి ఏం చేస్తున్నాడు? యెరూషలేము వైపు ద్వారం కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ఈయనకి ఏమైంది? శాసనానికి రాజశాసనానికి ఆయన భయపడలా. ఆయన ప్రార్థన జీవితం అలాంటి అద్భుతమైన జీవితం. ఏమంటే ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రార్థనని మిస్ చేసుకోను అని ఆయన కమిట్మెంట్ ఉంది చూసారా? అందుకని ఆయన్ని ప్రార్థనాపరుడు అని అంటున్నాడు. ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేసేవాడు అంట. యెరూషలేము వైపు చక్కగా తలుపు తెరుచుకొని. ఇప్పుడు యాక్చువల్గా శాసనం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? జనాలకి భయపడితే తలుపులు మొత్తం మూసేసుకొని ఎందుకు వచ్చిన గోళ, ఈరోజు ప్రార్థన మానుకుంటే పోలా, ఈరోజే జీవో వచ్చింది, ఒక 4 రోజులు పోతే కొంచెం ఫ్రీ అయిద్దిలే, అప్పుడు చేసుకుందామని అనుకునే వాళ్ళం, మన బోటి వాళ్ళం అయితే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? జీవో వచ్చేసింది, ఇక దొరికితే చంపేస్తారు, అయినా వచ్చి అలవాటు ప్రకారంగా తలుపులు తెరుచుకొనే రాజా చేస్తే ఏం చేస్తాను మహా అయితే చంపుతావు అంతే కదా అనుకున్నాడేమో. అలానే ప్రార్థన చేసుకోగలుగుతున్నాడు. యవనస్తులారా ప్రశ్న వేస్తే పాపాలు వస్తాయి కదా. ముమ్మారు ప్రార్థన చేస్తున్నారంట దానియేలు యవనస్తుడిగా. ఒకసారన్నా ప్రార్థన చేస్తున్నారా? పొద్దున్న లేవగానే చేస్తున్నారా? కనీసం రాత్రి పడుకోబోయే ముందు క్రైస్తవులుగా మనకు అలవాటు. మేము కూడా అంతే, నేను చిన్నప్పుడు అట్లా చేసేవాడు. పొద్దున్న లేవగానే దేవా నీకు స్తోత్రం, మంచిదయ్యా. సాయంత్రం పడుకునేటప్పుడు అయ్యా మరి పడుకుంటున్నాం, దెయ్యాలు రాకుండా, దొంగలు రాకుండా, పాములు రాకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేసుకుని పడుకునేవాడు. అంతే కదా. ఒక మాట, ఒక సెకండ్ కనీసం అయ్యానా చేస్తున్నామా? ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది కదా, అప్డేట్ అయ్యారు కదా. ఆ ప్రార్థన చేస్తున్నారా? ఏం చేస్తున్నారంటే మీలాంటి యవనస్తుడే ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. ఆలోచన చేయండి. ఈ రోజున క్రైస్తవులకి గుర్తు నల్లబారిన మోకాలు, ఒంటి మోకాళ్ళగైన మోకాళ్ళే అసలైన క్రైస్తవుడికి గుర్తు. అసలైన దేవునికి బహుప్రియుడిగా నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నీ ప్రార్థనా గదిలో గుంటలు పడాలి. నీ ప్రార్థనలో నీ మోకాలు నల్లబారాలి. ఏమండి, మాకు పిల్లలు ఉన్నారు. నేను అనుకుంటూ ఉంటాను, ఒక దైవజనుడు అంటే నేను కూడా విని అట్లా అనుకున్నాను. ఇలా ఏమనుకున్నానంటే పెళ్లి వయసు వచ్చినాక వాళ్ళకి పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్ల పెళ్ళి, మగోడు పెళ్లి కొడుకు వచ్చాడు. వాడు పెళ్లి చూపులకు వస్తే జనరల్గా మనం ఏం అడుగుతాం? అబ్బాయి మరి అమెరికానా, ఇంగ్లాండా, కనీసం అట్లీస్ట్ దుబాయా అని అంటూ ఉంటారు కదా. అలా కాకుండా పెళ్లి కొడుకుగా వచ్చిన ఆయన్ని మెల్లగా పక్కెళ్ళి, బాబు కొంచెం గదిలోకి వస్తావా, గదిలోకి తీసుకెళ్ళి వేరే గదిలో తీసుకెళ్ళి గదిలో తలిపేసి కొంచెం ఫ్యాన్ టిప్పాయి.
ప్యాంట్ ఇప్పోయా, ప్యాంట్ ఇప్పుతాడు, మోకాళ్ళు చూస్తాం. నల్లగొండ అనుకో ఓకే చేస్తాం. ఏమండి, నల్లగా లేవనుకో ఆ అబ్బాయికి ఒక ₹1,00,000 ఉద్యోగం అయినా అయ్యా ఫోన్ చేస్తాంలే తర్వాత ఫోన్ చేస్తానని చెబుతాం అనుకుంటున్నాం. దేవుని కృప అయితే అట్టని జరిగిస్తారు. ఏమండి, నల్లబారిన మోకాలు జయించగలగడు, ప్రపంచాన్ని జయించగలుగుతాడని. ₹1,00,000 ఎంతకాలం అంటే ఈ రోజుల్లో? ఏమండి, పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది? 60 ఏళ్ళ రాగానే ఏమంటారు? రిటైర్డ్ అంటారు కదా. సో ఇవి కాదు, వీటన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటి తెలుసా? క్రైస్తవ వివాహాల్లో ప్రాముఖ్యం ఏంటంటే మోకాలు చూసి పిల్లనివ్వండి, మోకాలు చూసి మీ అబ్బాయిని ఇవ్వండి పిల్లలకి. ప్రార్థన జీవితం అలవాటు ఉందా లేదా? అప్పటికే 25 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా, కనీసం కొంచెం ఒక మచ్చన్న బడి ఉండాలిగా. పడిందా? పరీక్ష చేసుకుందామా ఎవరికి వాళ్ళు? మీ శరీరాల్లో పరీక్ష చేసుకోండి. ప్రార్థన చేస్తే ఎన్ని గుర్తులు పడతాయి తెలుసా మీకు? అసలు చెప్తారా? ప్రార్థన చేస్తే మీ శరీరంలో ఎన్ని గుర్తులు పడతాయి తెలుసా? ఎక్కడ గుర్తుపడిద్ది మీరు కనుక సాష్టాంగ పడి ప్రార్థన చేయటం అలవాటు. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 మోకాల దగ్గర, చేతుల దగ్గర గుర్తులు పడతాయి, నల్లగా మారిపోతాయి. ఇలా పెట్టి మీరు ప్రార్థన చేయగలిగితే. నెక్స్ట్ మోకాళ్ళ దగ్గర బాగా కాయలు కాసిపోతాయి, నల్లగా అయిపోయి కాయలు కాసిపోతాయి. ఒకవేళ గంటన్నర మీరు ప్రార్థన చేసే అలవాటు మీకుంటే. ఇంకా అలా నిలువు మోకాల మీద మనం ఉండగలిగితే ఇదిగో ఇక్కడ గుర్తులు పడతాయి. నా కాలు కొంచెం మచ్చ చూసారా? గొప్పగా చెప్పడం కాదు, నువ్వు చేస్తావా నీకున్నాయి అంటారేమోనని చూపించగలిగింది ఇదే కదా. ఈ మచ్చలన్నీ నాకున్నాయి. ఇక్కడ లేదు కానీ సాష్టాంగ పడిన కానీ ఎక్కడ మచ్చలు ఉంటాయి, ఇక్కడ ఆఖరికి ఇక్కడ కూడా మచ్చలు ఏర్పడి. అదేమి చర్మ వ్యాధి ఏం కాదు, మోకాలు ఇట్లా వేసి ప్రార్థన చేయటం వల్ల ఏర్పడ్డ మచ్చం. ఏమండి, అలా కొద్దో గొప్ప గంట సేపు ప్రార్థన చేస్తున్నాను కాబట్టే మీ పోటీ వాళ్ళకి 4 మాటలు చెబుతాను మీ పాస్టర్ గారు పిలిచాడు, లేకపోతే పలకరిస్తారు అసలు మమ్మల్ని. ఆలోచన చేయండి. ఏమండి, ప్రార్థనాపరుడైన దానియేలు. బైబిల్లో కాకుండా మనకి మామూలుగా జనరల్గా భక్తులు, దైవజనులు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉండగా అని అంటాడు చూసారా? అలాంటి గొప్ప సాక్షి సమూహము, ప్రార్థనాపరుడైన సాక్షి సమూహం మనకి ఉన్నారండి. ప్రార్థనాపరుడైన హైడ్ అనేవాళ్ళు, ప్రేయింగ్ హైడ్ అనేవాళ్ళు. ఆయన పేరు డేవిడ్ హైడ్ ఏదైతే అసలు పేరు మర్చిపోయారంట జనం. ఆయన గుర్తు చేసుకోవడానికి ఏమనేవాళ్ళు తెలుసా? ప్రార్థనాపరుడైన హైడ్ అనేవాళ్ళు. ఏమంటే ప్రేయింగ్ హైడ్. అలాంటి ప్రార్థనాపరుడైన భక్సింగ్ గారు తెలుసు కదా మీకు, మన సమకాలీన 2000 సంవత్సరాలు చనిపోయారు భక్సింగ్ గారు. ఆయన మోకాళ్ళు ఒంటి మోకాళ్ళలాగా అరిగిపోయి ఏలాడిపోతూ ఉండేయండి. ఇంతకు అన్నం చూసారా? మీ ప్రార్థనా గదిలో గుంటలు అన్నాను చూసారా? అది నిజమే. భక్సింగ్ గారి ప్రార్థనా గదిలో 2 గుంటలు ఏర్పడిపోయినాడు. ఎలాంటి గచ్చు గుంటలు పడ్డాయి అంటే మీరు ఆలోచించండి ఒకసారి. భక్సింగ్ గారు మన సమకాలీన ఎప్పుడో లేండి, అప్పుడు గురించి ఏవైతే ఎట్టండి అని అనబాకండి. 2000 సంవత్సరాల దాకా బతికున్న దైవజనుడు భక్సింగ్ గారు. అర్థమవుతుందండి? సో ఎంతోమంది దైవజనులు వారి ప్రార్థనా జీవితం ఈ రోజున మనకి మాదిరిగా ఉంది. ప్రార్థన సమయం మీరు కోల్పోయినా, ప్రార్థన అనేది మీరు మిస్ అయినా జీవితంలో మనం ఏమీ సాధించలేం. ఆయనకి బహుప్రియంగా అసలుకే ఉండలేం. ఎందుకో తెలుసా? ప్రార్థన అంటే అసలు ఏంటంటే దేవునితో మీరు చేసే సహవాసం. ప్రార్థనలో మీరు ఎప్పుడైతే మోకాళ్ళు వేసి కూర్చుంటే, ఇక మనం లిస్ట్ పెట్టేసి ఆ షాప్కి వెళ్ళి, ఇది జనరల్ స్టోర్స్కి వెళ్ళి లిస్ట్ పెడితే అన్నీ చెక్ చేసి ఇస్తారు చూసారా? కందిపప్పు కిలో, చింతపండు కిలో ఇస్తారు చూసారా? అలా ఇచ్చేవాడు అయిపోయాడు మనకి దేవుడు కదా. మీ ప్రార్థనా గదిలోకి వెళ్తే మనం ఏం చేస్తాం? ఎప్పుడు మా అబ్బాయికి ఉద్యోగమే, మా అమ్మాయికి పెళ్లి చేయి, మా 2వ వాడికి ఏమో వ్యాపారమే, మా 3వ వాడికి ఏమో ఇంకోటి, నాకేమో ఆరోగ్యమే, ఇవే లిస్ట్ పెడతా ఉంటుంది చూసారా? అలా లిస్ట్ పెడితే నిజంగానే 10 నిమిషాలను అయిపోయింది. అలా కాదు, దేవునితో మీరు మాట్లాడుతూ మొదలు పెడితే 1 గంటన్నర ఖచ్చితంగా మాట్లాడుకోగలుగుతారు. అలాంటి సహవాసం, వ్యక్తిగత ప్రార్థన జీవితం మీకుందా? మీ ఇళ్లలో వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకునే గది మీకుందా? ప్రార్థనా గది మీకుందా? ప్రార్థన చేసుకునే, వ్యక్తిగత ప్రార్థన చేసుకునే అనుభవం మీకుందా? ఇక మిమ్మల్ని మించిన ప్రియుడు, వీరుడు, సూర్యుడు ప్రపంచంలో ఎవరు ఉండడండి. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలం. మనం ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలం. ప్రార్థనలో ఆయన నీతో వచ్చి నీతో మాట్లాడుతూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను బలపరుస్తూ ఎన్నో అనుభవాలు. మేమందరం కూడా సేవకు వచ్చామని అంటే ఏదో వచ్చి ఈ రోజున మైకులు పట్టుకొని తెగ చెబుతూ ఉంటారు. మరి చక్కగా మంచిగా సూటు బూట్లు వేస్తారు, మేము వేయకపోయినా అనుకుంటారు కదా. మంచిగా కారుల్లో వస్తారు, అయిపోగానే డబ్బులు ఇస్తారు, వాళ్ళకి మంచి భోజనం పెడతారు, వీళ్ళకేమండి హ్యాపీగా అనుకుంటున్నారు మీరు కదా. కానీ మా ప్రార్థనా గదుల్లో మేము పడే ప్రార్థనా పాటలు మీకేం తెలుస్తాయండి? అలా పడితేనే దేవుని కొద్దో గొప్ప ఆయన మమ్మల్ని వాడుకోగలుగుతున్నాడు. ఆలోచన చేయండి. ప్రార్థనా గదుల్లో ఎన్నో అనుభవాలు, ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ ప్రార్థనా గదిలో కూర్చొని, ప్రభా ఎవ్వరు పట్టించుకోవట్లేదయ్యా, ఎవ్వరికి ఇష్టం లేదయ్యా, ఎవ్వరికి అక్కర్లేదు ప్రభా అని అంటే
నీవు నాకు కావలసిందిరా నా బిడ్డ అని ఎన్నో సందర్భాల్లో దేవుడు నన్ను బలపరిస్తే బతికున్నాను. ఆలోచన చేయండి. ప్రార్థన గది దేవునితో మీ సహవాసం ఎంతవరకు ఉందో పరీక్ష చేసుకుని వ్యక్తిగత ప్రార్థన ఎంతోమంది బిల్లీ గ్రహం గారు, మార్టిన్ లూథర్ గారు, మరి దైవజనులు అందరూ కూడా ప్రార్థన ద్వారా విజయం సాధించిన వాళ్ళు. పోప్పుల మీద విజయం సాధించే సమయంలో మార్టిన్ లూథర్ గొప్ప దైవజనుడు 95 తప్పులు ఎత్తి చూపించాడు. పోప్పులు చేస్తున్న భయంకరమైన ఆ పరిస్థితులు, ప్రీస్లీహుడ్లో ఆ రాత్రి ఆయన చేసిన పని ఏం తెలుసా? తెల్లారి 10ంటికి వాళ్ళ ముందు నిలబడాలి, 95 తప్పులు ఎత్తి చూపించాలి. ఆ రాత్రి మరి ఫ్రెండ్స్ అందరు కూడుకొని మాట్లాడుకుందామని కలుద్దామనుకున్నారు. ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, వాళ్ళు అటాక్ చేస్తే మనం ఏం చేయాలి, ఇవన్నీ పరిస్థితులు మాట్లాడుకోవటానికి అడిగారంట. మార్టిన్ లూథర్ ఎన్నింటికి రమ్మంటారు మీ ఇంటికి అన్నారంట. అంటే 9ంటికి రండి అన్నాడంట. 9ంటికి వెళ్ళారంట ఫ్రెండ్స్ అందరు. వెళ్ళి చూస్తే కిటికీలను చూసేసరికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడంట. సరే ప్రార్థన చేసుకుంటున్నాడు కదండి, ప్రార్థన చేసుకున్న తర్వాత వద్దామని 10ంటికి వచ్చారంట. అదే మోకాళ్ళ మీద ఉన్నాడు. 11ంటికి వచ్చారంట, అట్లానే మోకాళ్ళ మీద ఉన్నాడంట. 12ంటికి వచ్చారంట, సేమ్ పొజిషన్. 1, 2, 3, 4, 5 దాకా అదే పొజిషన్లో ఉన్నాడంట. 5ంటికి కూడా వచ్చారంట ఫ్రెండ్స్. ఏంటి మార్టిన్ లూథర్ ఇంకెప్పుడు మాట్లాడుకుంటామని అంటే అన్నాడంట, ఇంకేం అక్కర్లేదు, పదండి వెళ్దామన్నాడు. వెళ్ళిపోయి వాళ్ళ ముందు నిలబడ్డాడు. రాజుల ముందు, పెద్ద మతాధికారుల ముందు. హియర్ ఐ స్టాండ్, గాడ్ మే హెల్ప్ మీ, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడంట. ఏమండి, ఆయన లేచి మరి ఆ 95 తప్పులు అక్కడ నిరూపించి లేచి వెళ్తూ ఉంటే వేల మంది చప్పట్లు కొడుతూ ఆయనతో పాటు బయటకు వస్తే బైబిల్ బయటకు వచ్చింది. ఒక రివైవల్, ఒక రెవల్యూషన్, ఒక రిఫర్మేషన్ అనేది జరిగింది. కారణం ఏంటి తెలుసా? ఆ రాత్రంతా ఆయన ఏం చేశాడు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఆలోచన చేయండి. మీ జీవితాల్లో విజయం, ఒకవేళది మీరు చదువుకునే చదువులు అవ్వచ్చు, మీ ఉద్యోగాలు అవ్వచ్చు, మీ ఆత్మీయ జీవితం అవ్వచ్చు, దేనికైనా సరే విజయం మీరు పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీ మోకాళ్ళ జీవితం దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థనాపరుడైన దానియేలు. 3వ పాయింట్ చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ జరిగింది ఏంటంటే, నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. కళ భావం చెప్పమన్నాడు. సరే, ఊరిలో ఉన్న, దేశంలో ఉన్న అందరినీ, జ్ఞానులందరినీ పిలిచాడు. అందరినీ కూర్చోబెట్టి ఒక మంచి చావు కబురు చల్లగా చెప్పాడు. ఏమన్నాడు అంటే, నాకు ఒక కళ వచ్చింది, మీరు భావం చెప్పండి అని అన్నాడు. అనగానే వాళ్ళు అన్నారు, యువర్ ఆనర్ రాజా, యువర్ మెజెస్టీ, కళ ఏందో చెప్పు అని అన్నారు. అంటే ఆయన అన్నాడు, కళ గుర్తులేదు అన్నాడు. ఏమండి, ఇప్పుడు నాకు వస్తే ఆ కళ ఏదో చెబితే మీరు భావం చెబుతారు కదా. ఇప్పుడు కళ గుర్తులేదు, కళ నువ్వే చెప్పు, భావం నువ్వే చెప్పు అన్నాడు. ఇక వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావాలి. ఇది మీరు తెల్లారిలోపు చెప్పకపోతే చంపేస్తా ఒక్కడు కూడా ఉంచను అన్నాడు. దానియేలుకి తెలిసింది. వెళ్ళిపోయి ఆజ్ఞించిన ఆ అధిపతికి చెప్పాడు, ఒకరోజు టైం ఇవ్వను, మరంత తొందరగా చంపేద్దాట, ఒక్కరోజు టైం ఇవ్వను, ఈ రాత్రి టైం ఇవ్వను, రేపు పొద్దున్న చెబుతా అన్నాడు. అన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? అప్పటికే 3 ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన రూమ్లో. 3 రూమ్మేట్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డ పేర్లు మామూలుగా అయితే మార్చింది, మనకు తెలిసిన పేర్లు షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకుందాం, కానీ ఈ రాత్రి అంతా ప్రార్థన చేద్దాం, దేవుడు బయలుపరిచే దేవుడు మనకున్నాడు, ఆయనే మర్మాన్ని బయలుపరుస్తాడు, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నాడు. అందుకని 3వ పాయింట్గా దానియేలుకున్న అద్భుతమైన లక్షణం ఏమంటాను అని అంటే, ప్రార్థనా పరులతో సహవాసం. 3వ పాయింట్, ప్రార్థనా పరులతో సహవాసం. ఆయన రూమ్మేట్స్ ఎవరు? వాళ్ళు కూడా మంచి ప్రేయర్ఫుల్ అండి. మన రూమ్మేట్స్, మనం చదువుకున్న బిడ్డలారా, మీ ఫ్రెండ్స్ ఎవరు? మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి, నువ్వెవరో చెబుతా అంటాడు ఒక ఆయన కదా. మీ ఫ్రెండ్ ఎవరో చెబితే నీ బుద్ధి ఏందో నేను చెబుతాను అంటాడు. సో మన ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు ఈ రోజున? ఎవరిని కోరుకుంటాం మనం? బాగా సినిమాలు చూసేవాడు ఫ్రెండ్ అవుతాడు కదా. ఇద్దరు కలిసి ఏం చెప్పుకుంటారు ముచ్చట్లు? అబ్బా అసలు ఆడు కొట్టాడరా అంటే ఈడు ఎగిరాడరా, అబ్బా అసలు ఆడు ఫైటింగ్ రా, ఇక ఇదే ముచ్చట్లు. ఎందుకని? మన సహవాసం ఎవరితో ఉంటుంది? క్రైస్తవులమే, కానీ మన సహవాసం ఎవరితో ఉంటుంది? ఇంకొంతమంది రాజకీయం అంటే అసలు ఇష్టం కదా, చెవులు ముక్కలన్నీ కోసేసుకుంటూ ఉంటారు. మా పవన్ కళ్యాణ్, మా ఇది ఇదే గోల. మన సహవాసం ఎవరితో? వాళ్ళ మధ్యలోకి పోయి మనం కూడా దూరి, నిజమే కదా, అసలు ఏందనుకున్నా అసలు మా ఊళ్ళు అంటేనా కదా, ఎవరు మనం? ఆదివారం అయితే మన ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, కానీ సహవాసం ఎవరితో? ఇంకొంతమంది ఉంటారు ఉద్యోగాల్లో, వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో. ఆ ఉద్యోగాల్లో వచ్చే జీతంతో ఏమండి
ఏం చేస్తున్నారు తెలుసా? చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే తిట్టుకోండి, ఏం పర్లేదు, తప్పదు. మనకి ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి ఇది అలవాటు అయింది, బాగా తిట్టుకుంటాను ఉండండి. అక్కడ పోయినా మీ తిట్లే మాకు దీవెనలు. సో వాళ్ళు వాటిని వడ్డీ వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. చీరాల్లో మరి ఇక్కడ లేరు, ఇక్కడ మంచోళ్ళే కానీ చీరాల్లో ఏమండి వడ్డీ వ్యాపారాలు చేస్తే వాళ్ళు కూడుకుంటే ఏం తెలుసా ముచ్చట్లో? ఎంత వచ్చిందిరా, ఆడ వసూలు చేసావా, ఎడకపోయావా, ఈడిచ్చాడా ఆడిచ్చాడా, ఏందయ్యి ఏమండి ఆలోచన చేయాలి. సో మన సహవాసం దేంతో? యవనస్తులారా చాలా ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి. మీ పీర్ గ్రూప్, మీ పీర్ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎలాగుంటారంటే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట? ఈడాడు ఈడవుతాడు కదా. అందుకని మన సహవాసం ఎవరితో ఉండాలి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు అంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారునితోనూ మనందరం మరి దేన్ని మేము కళ్ళునార చూచితమో, కన్నులారా వింటిమో, చెవులార వింటిమో, ఏది తాకి చూచితమో ఆ జీవవాక్యమును గురించి చెబుతూ ఈ మాట అంట, మన సహవాసము తండ్రి కుమారుడు అలానే పరిశుద్ధుల సహవాసం అన్నాడు కదా. మనందరం కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ప్రార్థనా పనులతో సహవాసం చేయండి. చేస్తే ఏమైంది తెలుసా? మీరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఏమంటారు తెలుసా? అది ప్రార్థన చేసుకుందామా, టైం ఉంది కదా అని అంటారు. అనే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? శామ్యూల్ మోరిస్ అని ఒక నీగ్రో జాతి కుర్రోడు, చిన్న కుర్రోడు, 18 years, మీలాంటి వాడు. అందరు యవనస్తులే గుర్తొస్తున్నారు ఈ రోజున. సో ఆ కుర్రోడికి రక్షింపడ్డాడు, యేసుప్రభువుని తెలుసుకున్నాడు, తన భయంకరమైనటువంటి బానిస జీవితం నుంచి విముక్తుడయ్యాడు. అయితే వాక్యం పెద్దగా తెలియట్లా, బైబిల్ పెద్దగా లేవు అప్పట్లో, వాక్యం తెలియట్లా. వాక్యం తెలుసుకున్న ఆశ బల, ఎంత ఆశ అంటే వాక్యం కొరకు ఏమైనా చేయటానికి పడ్డ ఆ దైవజనుడు లేకపోతే యవనస్తుడు శామ్యూల్ మోరిస్, నీగ్రో జాతి సంబంధించిన వాళ్ళు. సరే ఆయనకి చెప్పారంటే ఎవరు? లండన్లో న్యూయార్క్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక మంచి బైబిల్ టీచర్. ఆయన వాక్యం చెబితే, ఆయన గనక టీచ్ చేస్తే, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు వాక్యాన్ని కంప్లీట్గా నేర్చుకోగలుగుతావు. కానీ ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్తాం అని అన్నారంట. ఇక ఈయనకి మైండ్లో పడిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇక ఆయన దగ్గరికి వెళ్తానికి ఖచ్చితంగా షిప్ ఎక్కి వెళ్ళాలి. షిప్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడంట, పలానా న్యూయార్క్ వెళ్ళాలి, ఎంత ఇది టికెట్ అన్నాడంట. అబ్బో చాలా ఇద్దరా, కొన్ని $1000 ఇద్దు అన్నాడు. నా దగ్గర ఏమి లేవు డబ్బులు, అయినా తీసుకెళ్తావా అన్నాడంట. ఎట్లా తీసుకెళ్ళేదంటే నీ ఓడలో పని చేస్తానన్నాడు. సర్రా అన్నాడంట. ఇక ఓడలో పని చేస్తా ఆ 2 నెలలు ప్రయాణం చేసి న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఎలా కనుక్కున్నాడు అడ్రస్, ఆ పాష గారు అడ్రస్ కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ పాష గారు బయటకు వచ్చాడు. చూడగానే నీ గురాయి ఏంటి అర్థం కాల, ఏంటి ఎవరు నువ్వు అంటే పలానా చెప్పాడంట. ఎందుకు వచ్చావంటే వాక్యం నేర్చుకోవాలన్నాడంట. ఇక పాష గారికి మైండ్ పోయిందంట, ఏంది ఎంత దూరం నుంచి వాక్యం నేర్చుతారు రా అన్నాడు. సర్రా అని ఒక రూమ్ ఇచ్చాడంట. ఒక ప్రత్యేక రూమ్ ఇచ్చి అక్కడ ఉండు నేర్పిస్తా అన్నాడు. ఇక అక్కడి నుంచి ఆయన చాలా బిజీ అయిపోయి అటు తిరుగుతున్నాడంట. ఇక ఎక్కడో ప్రార్థనకి వెళ్తాడు, ఇంకో చోటకి వెళ్తున్నాడు, అట్లా తిరుగుతున్నాడు కానీ ఆయనకి వాక్యం చెప్పట్లేదా. సరే ఒక వారం అయిన తర్వాత ఎక్కడో ఒక కోరిక ఉంటే అది కొంచెం దూరం వెళ్ళాలంటే ఊరు, ఆ ఊరు వెళ్తానికి ఈ అబ్బాయిని కూడా రమ్మనంట. వస్తావా, వచ్చిన దగ్గర నుంచి రూమ్లో ఉంటున్నావు రా నాతో అన్నాడు. సరే వస్తానని ఎక్కాడు. గుర్రపు బండి ఎక్కి వెళ్తున్నాడంట. గుర్రపు బండి ఎక్కి న్యూయార్క్ వీధులు వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే ఈయనతో పాటు ఇంకో పెద్ద పాస్టర్ గారు, ఈ అబ్బాయి శామ్యూల్ మోరిస్ ఉన్నారు. దేంట్లో? ఆ గుర్రపు బండ్లు వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఈ పాష గారు అంటున్నాడంట, ఈ కుర్రాడు చిన్న కుర్రాడు కదా, పాపం ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాడు కదా అని, చూసావా ఇది బకింగ్హామ్ ప్యాలెస్, చూసావా ఇది పలానా హోటల్, ఇది చూసావా ఇది అద్భుతంగా ఉంటుంది చూసావా అని అంటున్నారంట. అంటే ఈ అబ్బాయి అన్నాడంట చాలా క్యాజువల్గా చాలా ఈజీగా అన్నాడంట, పాష గారు గుర్రపు బండిలో వెళ్తా ప్రార్థన చేసిన అనుభవం ఉందా మీకు అన్నాడంట. అనగానే ఆయన బిత్తరపోయి నాకు ఎప్పుడు లేదన్నాడు. ఇప్పుడు చేద్దాం రండి అన్నాడు. ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. ఆయనకేం అర్థం కాదు. మోకాలు వేయండి అన్నాడు. గుర్రపు బండి వెళ్తానందంట, మోకాళ్ళు వేయించాడు పాష గారి చేత. ఈ అబ్బాయి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి చేతులు ఎత్తా అంటున్నాడంట, తండ్రి ఓ మై డాడీ, నేను ఎందుకు వచ్చాను ఎక్కడికి, ఆ షిప్ ఎక్కి అంత కష్టపడి ఎందుకు వచ్చాను, ఈ పాష గారిని ఎందుకు కలిశాను, ఈయనేది నాకు అయ్యని చూపిస్తాను, నాకెందుకు అయ్యండి, నాకు వాక్యం కావాలి, ఎంతవరకు నేర్పించాలా, నువ్వన్న చెప్పు డాడీ అంటున్నాడు. నువ్వన్న చెప్పు డాడీ అన్నాడు. అనగానే ఆయనకి బిత్తరపోయాడంట, కళ్ళం నీళ్ళు గారిపోయాడు. పెద్ద పాష గారు, మోస్ట్ రెవరెంట్ డాక్టర్ గారు. ఆయన బిత్తరపోయి వెంటనే ఆ కూడికను ముగించుకొని ఇంటికి వెళ్ళి, నేను వారం రోజులు 10 రోజుల దాకా బయటికి రాను అని చెప్పేసి ఇక అబ్బాయికి వాక్యం నేర్పించాడంట. వాక్యం నేర్చుకుని తన సొంత ఊరికి వెళ్ళి యవనస్తుల మధ్య పరిచర్య చేసి అద్భుతమైన సేవ చేసిన శామ్యూల్ మోరిస్. ఇంత చిన్న బుక్ దొరికింది, దయచేసి మీకు దండం పెట్టమన్నా పెడతాను. అప్పుడప్పుడు ఒక 10-15 రూపాయలు పెట్టి అలాంటి బుక్స్ కొనుక్కొనుకోవచ్చు. డేవిడ్ బ్రెయినార్డ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన యవనస్తుడు. ఇప్పుడు శామ్యూల్ మోరిస్ ఇందాక చెప్పాను చూసారా, అలాంటి దైవజనులు అందరూ బుక్స్ కొంచెం కొనుక్కొని అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. అయ్యా బాగుపడతాం, మన జీవితాలు కట్టబడతాయి. ఏమండి అర్థమవుతుందా?
ప్రార్థన పరులతో సహవాసం, ప్రార్థన పరులతో సహవాసం. నిజంగా నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్దామని పిలిచారా? నువ్వు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని ప్రార్థనకి తీసుకొచ్చావా? ఈ రోజున మీ ఫ్రెండ్స్ని మరి బలవంతం పెట్టి ప్రార్థన తీసుకొచ్చినారు ఎవరు ఉండారా? చప్పట్లు కొట్టిస్తాం. మీ ఫ్రెండ్స్ని బలవంతం పెట్టి ప్రార్థనకి తీసుకొచ్చినారు ఎవరు ఉండారా? అరే రా ఏముంది, కొద్దిసేపు కూర్చొని వద్దాం, కొద్దిసేపు ఇందాం లేరా వాక్యం, ఆయన ఎవరు వస్తున్నాడంట, ఇందాం లేరా అని తీసుకొచ్చిన ఎవరు ఉండారా? చూసారా? ఒక్కళ్ళు కూడా లేరు. చూసారా? మన పరిస్థితి అది కదా. కానీ మనకి ఏం జరగాలి? అన్నీ జరగాలి కదా. అన్ని సమస్తము సమకూడి జరగాలి. జరగకపోతే పాస్టర్ గారిని తిడతారు. ఏం పాస్టర్ గారు ఏందని మీ ప్రార్థనకు వస్తున్నాం కానీ ఏం జరుగుతుందండి? నువ్వు బహుప్రియుడిగా ఏడుండవు కదా. నువ్వు బహుప్రియుడిగా ఉంటే నీకు జరిగాయి అన్నీ కదా. నువ్వు పవిత్రతను కోరుకుంటే నీకు అన్నీ జరిగాయి చక్కగా. నువ్వు ప్రార్థనా పరుడు అయితే అన్నీ జరిగాయి. నువ్వు ప్రార్థనా పరులతో సహవాసం చేయగలిగితే చక్కగా దేవుడు నిన్ను బహుప్రియుడు అనేవాడేమో. మరి మన సహవాసం, మన ఫ్రెండ్షిప్, మన ఫెలోషిప్ ఎవరితో ఉందో పరీక్షించుకొని. నేను స్వతహాగా మంచివాడినే కానీ నన్ను ఫ్రెండ్స్ అందరు కలిసి నన్ను అన్ని రకాల పాపాలకు తీసుకెళ్ళిపోయారు. స్వతహాగా మంచివాడిని అని అంటే ఎలా మంచివాడిని అంటే, జనరల్గా నేను మంచివాడిని కాదులే కానీ అంతరంగంలో అయితే పాపం చేయాలని ఉండేది. 10th క్లాసులోని సిగరెట్ దాగాలని ఉండేది. కాకపోతే నాకు దీనికన్నా మా నాన్న అంటే భలే భయం. మా నాన్న ఇంటర్మీడియట్కి వచ్చినా కానీ కొట్టేవాడు, భయంకరంగా కొట్టేవాడు. భలే భయం. కొడతమే కాదు, ఇంట్లో గందరగోళం చేసేవాడు. అందుకని ఆయన మీద భయంతో పాపం చేయకుండా ఉండేవాడిని. కానీ మెల్లిగా ఎప్పుడైతే ఆయనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఒక 4-5 సంవత్సరాలు రాలేదు, ఎప్పుడో నెలకోసారి వస్తూ ఉండేవాడు. ఇక ఫ్రెండ్స్ బాగా నాకు తయారయ్యారు. ఇక మెల్లిగా సినిమాలకి, ఆ సిగరెట్లకి, ఆటికి ఇటికి తీసుకెళ్ళారు. నేనేమంటానంటే, నేను కొంచెం అంత మంచివాడిని కాకపోయినా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కాకపోతే నేను బాగానే ఉండేవాడిని. నేను మంచివాడిని, పూర్తిగా వాళ్ళే చెడగొట్టారని అంటలేదులే కానీ నేను కొద్దిగా చెడ్డోడినే. కానీ వాళ్ళు ఏం చేశారు, నన్ను బలవంతంగా లాక్కెళ్ళేవాళ్ళు. బలవంతంగా లాక్కెళ్ళి ఆ సినిమాలు, ఆ సిగరెట్లు, ఆ తాగుడు ఇవన్నీ అలవాటు చేసి దేవుని కృపను బట్టి అవన్నీ పెద్దగా అలవాటు అవ్వలేదు. ఏదో టేస్ట్ చేసాం అయిపోయింది కానీ మొత్తాన్ని దేవుడు తీసుకొచ్చి మరలా ఆయన పాస్ అనేది పడేసుకున్నాడు. సో ఆలోచన చేయండి, మన ఫ్రెండ్స్, మన ఫెలోషిప్, మన ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యం. ప్రియ యవనస్తులారా, అనవసరమైన వారితో ఫ్రెండ్షిప్ చేయబాకండి. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. చక్కగా ప్రార్థన పరులతో, ప్రార్థనకి వెళ్ళగలిగే వాళ్ళు, వాక్యం చదువుకోగలిగే వాళ్ళు, మంచిగా ఆత్మీయంగా ఉండగలిగే వాళ్ళతోటి మీ కాలేజీల్లో, మీ పనులు చేసే మీ ఆఫీసుల్లో అలాంటి కొలీగ్స్ తోటి మీరు చక్కగా ఫ్రెండ్షిప్ చేయండి. 4వ పాయింట్లోకి వద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 6:20. గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. ఇది దర్యావేషు రాజు అడుగుతున్నాడు. ఆ సింహపు గుహలో వేసేశారు. ఇక్కడ ఆ గుహలో నుంచి తెల్లారేసరికి ఖచ్చితంగా ఈయన బతికే ఉంటాడు అని నమ్మాడు. ఆ దర్యావేషు కూడా వచ్చి అడుగుతున్నాడు. వచ్చి అంటున్న మాట ఏంటంటే, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడు కదా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమందామనంటే, నిత్యము దేవుణ్ణి సేవించేవాడు ఎవరు? దానియేలు. నిత్యము దేవుణ్ణి సేవించేవాడు. ఎలాంటి పరిస్థితులు అంటే, బానిసగా అన్య రాజుల మధ్య ఉంటున్నాడు. అన్య రాజుల శాసనాలు వచ్చి ఎవరు కూడా వాళ్ళ దేవతల్ని, వాళ్ళ దేవుడు తప్ప ఎవరిని ఆరాధించకూడదు అని శాసనం వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి సేవించేవాడిగా కనబడుతున్నాడు. మనకి ఎలాంటి వ్యతిరేకతలు లేవు, ఇక్కడ బహుశా ఎలాంటి అననుకూడతలు లేవు. కానీ మనం ఆయన్ని నిత్యము సేవించలేకపోతున్నాం. కానీ అలాంటి పరిస్థితులు కూడా మరి ఒక అన్యుల రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక అన్యుల రాజు దర్యావేషు ఏమంటున్నాడు? నిత్యము నువ్వు సేవించి నీ దేవుడు నిన్ను రక్షించాడు కదా అని అడుగుతున్నాడు. సో మన గురించి మరి మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పొరుగు వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? ఆ అమ్మ ఎప్పుడు కానీ ఏందో కానీ ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూ ఉంటుందండి. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏదైనా తెద్దామని వెళ్తే ప్రార్థన చేసుకుంటా కనపడి, సరే ఎప్పుడన్నా చూస్తే బైబిల్ చదువుకుంటూ కూర్చుంటుంది. మరి ఏందో కానీ ఎప్పుడన్నా చూస్తే ఇంకెప్పుడన్నా వెళ్తే, ఇంకో టైంలో వెళ్తే పాటలు పాడుకుంటూ కూర్చుంటుంది. అన్న ఉన్నాడు, ఏందో కానీ ఎప్పుడు వెళ్ళినా ఆ ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాడు, ఆ కుర్చీ మీద కూర్చొని ఉంటాడు, చక్కగా బైబిల్ అనేది పెట్టుకుని ముందు పెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఏముందో వాళ్ళకంతా అని అన్యులు మన గురించి అనగలుగుతున్నారా? నీతిమంతుల గుడారం నుంచి రక్షణ సునాదం వినబడిద్ది అన్నట్లుగా మన గృహాల నుంచి అలాంటి రక్షణ సునాదం కలిగిన పాటలు వినబడతా, అలాంటి వాక్యం వినబడతా ఉంటే చుట్టుపక్కల అనుకుంటున్నారా? వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా పాటలేనండి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా వాక్యమేనండి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా ప్రార్థనేనండి అని మన గురించి ఒక సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఇరుగు పొరుగు వారి నుంచి మన సాక్ష్యం ఎలాగుంది? క్రైస్తవులారా, యవన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక అన్యుల రాజు ఏమంటున్నాడు?
నీవు నిత్యము సేవించున్న దేవుడు నిన్ను కాపాడాడు కదా అని అడుగుతున్నాడు. అన్యుల వద్ద నుంచి మన సాక్ష్యం ఎలాగుంటుంది? మీ పని చేసే ఆఫీసుల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా, మీ పనులు ఎంత బిజీగా ఉన్నా, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా, సేవించే వాళ్ళుగా, ప్రార్థన అనేది ఉంటే ఖచ్చితంగా వెళ్ళగలిగే వాళ్ళుగా, వాక్యదానం చేసే వాళ్ళుగా మనం ఉంటే మన గురించి కూడా అలాంటి సాక్ష్యమే అన్యులు చెప్పగలుగుతారు. ఇప్పుడు అలా అన్యులు సాక్ష్యం చెప్పారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన్ని 22వ వచనంలో నీవు నిర్దోషి అని చెబుతున్నాడు. నిర్దోషి అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గురించి దేవుడు 22వ వచనంలో తర్వాత చదువుకోండి. సో సమయం అయిపోతుంది అనుకుంటా బహుశా. నిర్దోషి, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఇతరుల పొరుగువారి దృష్టిలో నిత్యము దేవుణ్ణి సేవించే ఒక అద్భుతమైన సేవకుడిగా, ఒక ఆరాధికుడిగా కనబడితే ఆ లక్షణం దేవునికి ఎలా కనబడుతుంది? నిర్దోషి అని అనగలుగుతున్నాడు. సో దానియేలు 4వ లక్షణం ఏంటంటే నిత్యము దేవుణ్ణి సేవించేవాడు. ఆయన మరి నిత్యము దేవుని సేవిస్తున్నాడంటే పని పాట లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా దానియేలు మంచి అన్నిటికీ అధికారి కదా, ఫైనాన్షియల్ మినిస్టర్ కాదులే, కానీ ఒక మంచి గవర్నమెంట్ ఉన్నతాధికారి. ఈయన కింద చాలామంది, కొన్ని వందల మంది పనిచేసేవాళ్ళు. అంత జ్ఞానవంతుడు కాబట్టి మంచి అధికారిగా ఆయనకి ఇచ్చాడు. సో అలాంటి గవర్నమెంట్ జాబులో, అది కూడా మళ్ళీ టాప్ మోస్ట్ జాబు, ఒక మంచి క్యాడర్, దాదాపు రాజుల దగ్గర నిలబడే క్యాడర్లో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? నిత్యము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఉద్యోగం వస్తే మనం ఏమంటాం? సార్ పాస్టర్ గారు అంటే నాకు చాలా బిజీ సార్ కదా, చాలా బిజీ అండి అంటే, మీకంటే అంటే అర్థం ఏంటంటే నీకు పని పాటలేదు అని అర్థం కదా. ఇదే కదా అర్థం. నీకంటే పని పాటలేదు, ప్రార్థనలు పెడతా ఉంటావు, మేము చాలా బిజీ సార్ అని అంటూ ఉంటారు చిన్న ఉద్యోగం వస్తే. కానీ దానియేలు అంత పెద్ద క్యాడర్లో, ఐఏఎస్ కన్నా టాప్ క్యాడర్లో ఉండి కూడా నిత్యము దేవుణ్ణి సేవించేవాడుగా. మీ చదువులు చదవండి, మీ ఉద్యోగాలు చేయండి, కానీ దేవుణ్ణి నిత్యము ఆరాధించేవాళ్ళుగా టైం సెట్ చేసుకోండి. 24 గంటల టైం ఇచ్చాడు కదా మనకి. వాడు దశంభాగాల గురించి చెప్పటం కాదు, మీ టైంలో దశంభాగం కూడా దేవునికి ఇవ్వాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 24 గంటల దశంభాగం అంటే ఎంత? 2 గంటల 40 నిమిషాలు. కనీసం ఒక 2.5 గంటలు దేవునితో మీరు గడపగలగాలి. ప్రార్థన అవ్వచ్చు, వాక్యదానం అవ్వచ్చు, ఎలాగైనా సరే దేవునితో మీ ఆలోచనలు కనెక్ట్ చేసుకోవటం అవ్వచ్చు. ఒక 2.5 గంటలన్నా కనీసం మీరు దేవునితో గడపగలుగుతున్నారా? బిజీనా? ఆలోచన చేసుకోండి. హెబ్రీ పత్రిక 11:33 5వ లక్షణం చూద్దాం. హెబ్రీ పత్రిక 11:33, దానియేలు గ్రంథం 6:22. రెండిట్లో ఏది చదివినా పర్లేదు. సింహపు నోలను మూసిరి. ఎవరా సింహపు నోలను మూసింది? దానియేలు అనే విశ్వాస వీరుడు. కాబట్టి దానియేలుని ఏమందామంటే విశ్వాస వీరుడు అని అందాం. విశ్వాస వీరుడు మనకి 6:22 కనబడిద్ది. అక్కడ సింహాలన్నీ కూడా మరి నోర్లు మూసుకున్నట్టుగా మనకు కనబడిద్ది. కాబట్టి 5వ లక్షణంగా విశ్వాస వీరుడు అని అందాం. విశ్వాస వీరుడు. ఇప్పుడు తీసుకెళ్ళి సింహపు గుహలో వేస్తాను అని అంటే చాలా ఈజీగా కామగా వెళ్ళిపోయి సింహపు గుహలో పడిపోయాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏం విశ్వాసం ఉంది? యాక్చువల్గా సింహపు గుహ దగ్గరకు వచ్చేసరికి ఏమనాల్సింది? రాజా దర్యావేష్, అయ్యా క్షమించండి, ఏదైనా గౌకన పొరపాట్లు ఆవేశంలో ప్రార్థన చేసుకున్నాను, కానీ ఇప్పుడు క్షమించండి, మరి ఇంకోసారి అట్లా చేయండిలే, ఆ సింహపు గుహలో ఎద్దు అనాల్సింది. కానీ ఏమంటున్నాడు? ఏం భయపడదు కదా, వేయండి అన్నాడు. ఎందుకని? ఆయనకి తెలుసు ఏమని? సింహపు నోలని మూయగలిగిన దేవుడు నా దేవుడు. సింహపు నోలని మూయగలిగిన దేవుడు నా దేవుడు అని ఆయనకి తెలుసు. సింహాలని ఫాస్టింగ్ పెట్టగలిగిన దేవుడు నాకున్నాడు అని ఆయనకి సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకనే చక్కగా ఒక మంచి జూలోకి వెళ్ళి జంతువులు చూస్తానికి పిల్లలు వెళ్తారు చూసారు ఆనందంగా, అట్లా సింహపు గుహలోకి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటా అక్కడ మీరు కనుక కొంచెం ఊహించగలిగితే నేను అనుకుంటాను ఒకవేళ చాలా సింహాలు ఉన్నాయి, వాటి పిల్లలు కూడా ఉండొచ్చు బహుశా. ఇక్కడ ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక సింహాలు అయితే చోట్ల ఆయన వైపు, ఎందుకనంటే వాటి నోటికి ఆహారం ఇచ్చే దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? వచ్చినోడు నా బహుప్రియుడు, జాగ్రత్త, చూసావా కళ్ళు బీకుతాను ఉండొచ్చు. ఎవరిని? సింహాలని. అందుకని మనం తలకాయ వండుకుని, ఈ పిల్లలకి తెలియదు కదా, ఆ పిల్లకి వచ్చి వాడు చూసి మమ్మీ డాడీ వెళ్ళేదా అని ఉండొచ్చు. టపామని ఒకటి వేసి అరబాకరు మాట రాని బాగు. ఆయన ఎవరు అనుకుంటున్నా? ఆయనకి ప్రియుడు. ఆయన ఏమన్నా చూసామా, తాకామా, నీకు నాకు మూడిందే, చస్తాం. ఎందుకు వచ్చిన గోళ? ఈ ఒక్క రాత్రి కాముగుండు, పొద్దున ఆయన తీసుకెళ్ళిపోతారులే అనుకోనట్టు ఏమో సింహాలు కదా. కావండి, సింహపు నోలను మోయగలిగిన విశ్వాసం ఎవరికి ఉంది? దానియేలుకి. ముంగుంట శాంతారాం అని ఒక ఆయన ఉన్నాడు, పేరు తెలుసా మీకు? వినుంటారు బహుశా. ఇక్కడ దగ్గరే మన పక్కన అవనిగడ్డ సొంతూరు అయింది.
ఆయన పెద్దగా చదువుకోలేదు, కొంచెం వాక్యం చదవగలడు, వాక్యం రాయగలడు. దాన్నే ఆయన సేవా పరిచర్యకి తీసేసుకున్నాడు, అసలు వృత్తిగా తీసేసుకున్నాడు. ఒక రంగుల బాక్స్ కొనుక్కున్నాడు, బైబిల్ పెట్టుకునేవాడు. ఒక సైకిల్ ముందు బొట్టుండే సైకిల్ పెట్టుకునేవాడు. సైకిల్ ఎక్కి బొట్టలో ఈ పెయింట్స్ బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఊరు వెళ్తాం, అక్కడ గోడలు ఖాళీకి కనబడితే మరి స్టిక్ నో బిల్స్ అని రాయకుండా కనుక ఉంటే అక్కడికి పోయి యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి విముక్తులుగా చేస్తుంది, యేసే నిజమైన రక్షకుడు, యేసుక్రీస్తు నీ కొరకు సిలువేయబడ్డాడు, ఇలా వాక్యాలు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అది ఆయన జీవితం. దాదాపు 70 ఏళ్ళ పాటు అదే జీవితం జీవించాడు. ముంగుంట శాంతారావు ఒక 4 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన. ఇప్పుడున్నట్టు వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం ఆయన. సో ఆయన అలా రాసుకుంటానంట కొన్ని ఊర్లు దాటుకుంటూ వెళ్ళిపోయాడు, అట్లా వెళ్ళిపోతూ ఉండేవాడంట. ఆయన దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగాడంట. అట్లా వెళ్తా ఒకసారి మహారాష్ట్ర బార్డర్స్ దాటాడు. మహారాష్ట్ర బార్డర్స్కి వెళ్ళిపోయి ఆ స్టార్టింగ్లో అడవులు ఉన్నాయని ఈయన అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయి కొంత దూరం వెళ్తే చీకటి కొంచెం పర్లేదు, టైం ఉంది, సైకిల్ మీద కొంచెం దూరం వెళ్తే ఇంకొక ఊరు వచ్చిద్దేమో, అక్కడ గోడ మీద రాసి అక్కడ స్టేజ్ చేద్దామని అనుకుని వెళ్ళేసరికి పాపం ఆయన వెళ్తూ ఉన్నాడు, చీకటి పడిపోయింది. ఆ అరణ్యం అడవి మధ్యలోకి వెళ్ళిపోయాడంట. ఇంకా అటు వెళ్ళలేడు, ఇటు రాలేడు, వెనక్కి రాలేడు. ఇక రాత్రి ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిన పరిస్థితి, అక్కడే నిద్రపోవాల్సిన పరిస్థితి. ఏం చేయాలి అర్థం కావట్లా. ఆకలి అవుతుంది. సరే ఇదేమైతే ఏమైంది, 8 అయింది, 9 అయింది, ఎటు చూసినా అటే వెళ్ళలేడు, ఇటు రాలేడు, ఎవరు అక్కడికి రారు, మొత్తం చుట్టూ అరణ్యం. ఇక ఆయనకి మరి దానియేలు గుర్తొచ్చి ఉంటాడు బహుశా. చిన్న ప్రార్థన చేసుకొని, దానియేలుని సింహబోన్లో కాపాడిన దేవా నువ్వు నాకున్నావని చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. పడుకున్నాడు. ఒక గిరి గీసుకొని దాంట్లో పడుకున్నాడు. చెట్టు కింద గిరి గీసుకొని ఆ గిరిలో పడుకున్నాడు. చక్కగా నిద్రపోయింది. చెప్పింది చూసారా, తన పొయ్యిలో నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ముంగుంట శాంతారావు ఏం చేస్తున్నాడు? మనమైతే సో దేవుడి మీద ఎంత విశ్వాసం ఉందో మీకు అర్థమైందా? ఆ గిరి గీసుకున్నాడు, అలా పడుకున్నాడంట, చక్కగా నిద్రపోయాడంట. అసలు మెలకువే రాలేదంట, అరణ్యమని గుర్తు రాలేదంట. సూర్యకిరణాలు వేడి పడేసరికి ఒక్కసారికి మెలకు చూశాడంట. చూస్తే తెల్లారిపోయిందంట. అమ్మయ్య అప్పుడే తెల్లారిందా పానీలు అనుకుని అట్లా చూస్తేనంట ఆ గిరి గీసుకున్నాడు చూసారా, ఆ గిరికి అవతాల ఓ పెద్ద పాము వచ్చిన గుర్తుందంట. అక్కడ వరకు వచ్చి ఆగిపోయిందంట. ఇటు పక్కన చూస్తే ఎలుకబంటి పాద ముద్రలు పడి ఉన్నాయంట. ఇంకొక పక్క చూస్తే ఒక పులి ముద్రలు పడి ఉన్నాయంట. ఇంకో పక్క చూస్తే ఒక పెద్ద కొండముచ్చు ఆ కాళ్ళ ముద్రలు పడి ఉన్నాయంట. అంటే ఇన్ని రకాల జంతువుల రాత్రి వచ్చినాయి కానీ గిరి దాటి లోపలికి రాలేదంట. అది ముంగుంట శాంతారాం యొక్క విశ్వాసం. దేవుడు మరి దానియేలుకి చేసిన కార్యం ఆ ముంగుంట శాంతారాం గారికి చేశాడా లేదా? కారణం ఏంటి? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. అంతటి విశ్వాసం మనకు ఉంటుందా? విశ్వాస వీరులముగా మనం ఉండగలుగుతున్నామా? ఇక లేచాడంట, చక్కగా సర్దుకొని మళ్ళీ చక్కగా రోడ్డు మీదకి వెళ్ళిపోదామని వెనక్కి మొత్తానికి వచ్చేసి మెల్లిగా ఒక గంటకి రోడ్డు ఎక్కాడంట. రోడ్డు ఎక్కి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కడుపులో ఆకలి అవుతుంది, నీరసం వచ్చేటట్టు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది కొంచెం మామూలుగా హైవే లాంటి రోడ్డు. సరే అని వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చిందంట. మంచి కారు వచ్చి అట్లా దాటుకొని ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఆగి వెనక్కి వచ్చి డోర్ తీసి, వస్తావా, మేము బాంబే పూణే వస్తావా అన్నాడు. ఈయనకి ఏడకో చోట ముందు ఊరు వెళ్ళాలి. వస్తానని ఎక్కిన తర్వాత మెల్లిగా వచ్చి రాని హిందీలో మాట్లాడుతున్నాడు. ఇక అడిగాడంట, ఎవరు నువ్వు అంటే, నేను పలానా ఏపీ నుండి వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చావు అని అంటే, నేను దేవుని భక్తుడిని, నేను ఇట్లా రాసుకుంటూ వచ్చేసాను, ఈ ఊరు వచ్చేసాను అన్నాడు. మరి చూసావో దేవుడు నీకు ఎంత అన్యాయం చేసాడు అని అన్నాడంట. ఏమన్యాయం చేశాడు అన్నాడు. మరి నీకు చక్కగా నువ్వు ఇంత పని చేస్తుంటే నీకు కారు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఇచ్చాడుగా అన్నాడు. ఏది అన్నాడంట. ఇదిగో అన్నాడు. అనగల బిత్తర చూశాను. నేనేమన్నా ఆగమన్నాను నిన్ను? నేనేమన్నా లిఫ్ట్ అడిగానా? ఎవడు ఆగమన్నాడు? నా దేవుడు ఆగమంటే నువ్వు ఆగావు, నాకు లిఫ్ట్ ఇచ్చావు, ఊరు తీసుకెళ్తున్నావు. ఇది నా దేవుడు అంటే అని అన్నాడంట.